కృష్ణపక్షంకి వచ్చేటప్పటికి చీకటి రాత్రులనమాట. అలాంటప్పుడు ఆ నెగటివిటీ ప్రభావం అనేది ఎక్కువ మన మీద ప్రభావం చూపించకుండా ఉండటం కోసం అని చెప్పి ఆ దేవతలు అంటే కొంచెం ఇదే దేవతా శక్తి కొంచెం ఉగ్ర రూపంలో ఆ నెగటివిటీని కంట్రోల్ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. ఈ విధంగా వాళ్ళెప్పుడూ కూడా మనల్ని బ్యాలెన్స్డ్‌గా ఉంచడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. మన ప్రయత్నం కూడా మనం చేస్తూ మన ఎమోషన్స్‌ని, మన భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనం ప్రశాంతంగా ఉండొచ్చండి. ఎవరైనా మాకు చంద్రుడు కొంచెం హీనంగా ఉన్నాడు, మేము కొంచెం చంద్రబలం తక్కువగా ఉంది అనుకున్నప్పుడు రెమెడీస్ ఉంటాయి కదండీ! చంద్రుడిని ఆరాధించడం. అంటే తెల్లటి వస్తువులను దానం ఇమ్మంటారు. నేనైతే నాకు అవన్నీ తెలీదు గానీయండి. నేనైతే మనం ఏవైతే ఈజీగా చేసుకోగలమో అంటే మనం చేయగలిగేది ఏముందండి? అన్నదానం. అంటే మన ఇంట్లో మన రోజు తినే ఆహారమే ప్రత్యేకంగా పక్షులకో లేకపోతే జంతువులకో పెట్టుకున్నంత ఉత్తమం లేదని చెప్పి నేను నమ్ముతానండి. ఎందుకంటే అది చాలా ఈజీ, సులభంగా ఉంటుంది. దానివల్ల పంచభూతాలు కూడా శాంతిస్తాయి. కాబట్టి మనం ఆ ప్రయత్నం కావాలంటే అప్పుడే తెల్లటి పెరుగన్నం పెట్టినా కూడా అది అంతే కదండీ! తెల్లగానే ఉంటుంది కదా! పెరుగన్నం పెట్టినా కూడా అవి పక్షులు తిన్నా కూడా దాని ప్రభావం మన మీద తగ్గుతుంది. చంద్రబింబం యొక్క ప్రభావం మన మీద ఉంటే. అంటే చంద్రుడి బలం లేకపోతే చంద్రబలం పెంచుకోవడానికి. అదేవిధంగా పౌర్ణమి సమయాల్లో మనం మెడిటేషన్ అంటే ప్రశాంతంగా ఉండడం గానీ, లేదు అంటే ఎక్కువసేపు మెడిటేషన్ చేయడం గానీ, అంటే మన మనస్సుని కంట్రోల్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయడం గానీ, ఇలాంటివి చేస్తున్నప్పుడు ఆ శక్తిని మనం ఎక్కువ గ్రహించగలుగుతాము. ఆ ఎక్కువ శక్తి మనలోకొచ్చినప్పుడు మనం కొన్ని రోజుల పాటు ఆ బ్యాలెన్స్ తప్పకుండా మనల్ని మనం నిగ్రహించుకోగలుగుతామండి. అందుకని చెప్పి ఎక్కువ మెడిటేషన్ చేయమంటారు. అది కూడా ఎప్పుడు అంటే ఇలాగ పౌర్ణమి, చంద్రబింబం ఫుల్లుగా ఉన్నప్పుడు ఆ వైబ్రేషన్స్ చాలా ప్రభావం ఎక్కువగా ఉంటుంది పాజిటివ్‌గా. మనం అలాంటప్పుడు ఆ కిరణాలని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు అంటే ఆ శక్తిని మనం గ్రహించినప్పుడు దానిని మనం కొన్ని రోజుల పాటు ఆ శక్తితోటి మనం ప్రశాంతంగా లీడ్ చేయగలుగుతామండి. సో, అంతేకాకుండా ఈ దేవీ ఖడ్గమాలలో కూడా మనకి ఈ ఈ నేమ్స్ ఉంటాయని చెప్పాను కదండీ! నిత్యా దేవతలని చెప్పి 16 మంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క నిత్య. పాడ్యమి రోజు కామేశ్వరి అలాగా. అలాగా మనం రోజు ఒక్కసారి ఆ దేవతా నామాన్ని స్మరించి, ఈ రోజంతా ప్రశాంతంగా ఉండేలా చూడు అని చెప్పి మనం తలుచుకోవచ్చు. లేదు అంటే మన ఇష్టదైవాన్నే మనం స్మరించుకోవచ్చు. ఏదేమైనా అక్కడ ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే మనం బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. మనల్ని మనం నిగ్రహించుకోగలగాలి. మనల్ని మనమే మన ఆలోచనలతో మనం లేనిపోని సమస్యలను తెచ్చుకొని, మన ఆరోగ్యాన్ని పాడు చేసుకొని, మన శారీరకంగా, మన మానసికంగా మనం అశాంతికి గురవుతూ, మన ఒత్తిడికి లోనవుతూ, లేని జబ్బులు తెచ్చుకుంటూ ఇలాగ ఇబ్బంది పడకుండా, మనల్ని మనం శుభ్రంగా ఉంచుకుంటూ, మనం ఆరోగ్యంగా ఉంటూ, మనం సంతోషంగా ఉంటూ, మన కుటుంబ సభ్యులను కూడా మనం అదే విధంగా చూసుకుంటూ, మన బాధ్యతలు